అందరికీ నమస్కారం అండి. మనకి శ్రీరాముడు అనగానే నలుగురు అన్నదమ్ములు గుర్తొస్తారు. కానీ ఆయనకి కూడా ఒక అక్క ఉందని మీకు తెలుసా? ఆ అక్క పేరు దేవి శాంత. ఆవిడ గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. దశరథునికి రాముల వారు జన్మించకముందే శాంత అనే కుమార్తె జన్మించింది. కానీ ఆమెను అంగద్ దేశాధీశుడైన రోమపాదుడు అనే రాజుకి దత్తత ఇచ్చాడట దశరథుడు. రోమపాదుడు దశరథునికి స్నేహితుడు, పైగా రోమపాదుని భార్య కౌసల్యకి సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న దంపతులకి తన కూతుర్ని దత్తతగా ఇచ్చారట. శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాకుమారిలా పెరగసాగింది. అస్త్ర విద్యలలోనూ వేదాంగాలలోనూ అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి దీటైన అందం ఆమె సొంతం. ఒకరోజు శాంత రోమపాదునితో ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తను వ్యవసాయం చేయదలుచుకున్నానని, ఆ వ్యవసాయానికి ఏదైనా సాయం అందించమని ఆ బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకొన్నాడు. కానీ కూతురుతో కలిసి చర్చలో ఉన్న రోమపాదుడు ఆ బ్రాహ్మణుని అభ్యర్థనని ఆలకించనే లేదు. తన భక్తునికి జరిగిన అవమానాన్ని దేవలోకాధిపతి ఇంద్రుడు సహించలేకపోయాడు. అంగరాజ్యం కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు. ఏళ్లు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో అంగవాసులకి పాలుపోలేదు. అప్పుడు రాజగురువులు ఒక అసాధారణమైన గుణవంతుడు యాగాన్ని తలపెడితే రాజ్యంలో తప్పక వర్షాలు కురుస్తాయని సలహా ఇచ్చారు. దానితో అంతటి గుణవంతుడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించిన వారికి ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు గుర్తుకొస్తాడు. ఆ ఋష్యశృంగుని ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకొచ్చేందుకు స్వయంగా రాకుమారి బయలుదేరుతుంది. అపురూప సౌందర్య రాశిని చూడగానే ఋష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు అంగదేశానికి చేరుకొని వరుణయాగాన్ని నిర్వహిస్తాడు. అతని యాగానికి మెచ్చి వరుణదేవుడు వర్షాన్ని కురిపించడం, రోమపాదుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించడం వెనువెంటనే జరిగిపోతాయి. ఒక రకంగా రాములవారు అవతారం దాల్చడానికి కూడా కారణం శాంతే. ఎందుకంటే తర్వాతి కాలంలో దశరథుని చేత పుత్రకామిష్టి యాగం చేయించింది ఋష్యశృంగుడే. ఆ యాగఫలంగానే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. హిమాచల్లోని కులులో ఉన్న శృంగ ఋషి ఆలయంలో రాముడు అక్క శాంతాదేవి పూజించబడుతుంది. ఈ ఆలయం కులు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాంతాదేవి విగ్రహం కూడా అక్కడ స్థాపించబడింది. ఈ ఆలయంలో శాంతాదేవి మరియు ఆమె భర్తను కూడా పూజిస్తారు. ఇద్దరిని పూజించేందుకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు దర్శనానికి వస్తారు. ఎవరైతే ఈ దంపతులను నిజమైన హృదయంతో పూజిస్తారో వారికి శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. ఈ ఆలయంలో దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇప్పుడు తెలిసింది కదండి దేవి శాంత గురించి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.